అభిమాని ఓ ప్రియమైన అభిమాని నీ వేసిన ఉత్తరం అందింది. నేనిచ్చట కుశలమే, నువ్వు కుశలమే అని అనుకుంటున్నా. నీ ఉత్తరం చదివినాక నా గొంతు దుఃఖంతో గూలబడ్డది. నాకు ఏడుపు తెప్పించినావు అని ఓ అభిమాని ఉత్తరానికి ఏడ్చి దూడ్చుకుంటూ జనసేన పార్టీ పెబ్బ పవనాల్ సారు. ఎప్పుడు నవ్వుకుంటుండే పవనాల్ సారు ఏడ్చిందంటే ముందా ఉత్తరంలో ఏముందో తెలుసుకోవాల్సిందే. చలో మలా. పవన్ సార్కున్న ఫాలోయింగ్ హీరోలలో ఎవ్వరికి ఉండదు కావచ్చు. తెలుగు ప్రేక్షకులే కాదు, బయటి దేశపోలు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇంకా బయటి దేశాలకు వలసపోయిన తెలుగు వాళ్ళు అయితే పవన్ సార్ మీద ఉత్త అభిమానమే కాదు, దేశాన్ని మార్చే శక్తి ఆయనకుందని అనుకుంటారు. అట్లనే ఒక అభిమాని ఐర్లాండ్కి వెళ్ళి ఉత్తరం వేసిండు. ఆ ఉత్తరం చదివినాక పాపం పవన్ సార్ ఏడు పాపుకోలేకపోయిందట. అభిమాన అక్షరాలు చదువుతుంటే కండ్ల పంటి నీళ్లు వల్ల దుంకి కాగితాలు దడిచిపోయినాయట. ఇక ఆ ఎమోషన్ మనసులు పెట్టుకోలేక ట్విట్టర్ ఇడిచిండు పవన్ సారు. ఓ నా ప్రియమైన అభిమానుడా, ఇక్కడో ఐర్లాండ్ దేశంలో కళాసీగా పనిచేస్తున్న నువ్వేసిన ఉత్తరం అందింది. అది చదువుతున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నా, నాతో నేడిపించిన పో అని మస్తు ఫీల్ అయిండు. ఇక పవన్ సార్ లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఎవరా అభిమాని, అసలు ఆయన ఉత్తరంలో ఏం రాసిండో అని కొత్త చర్చలు చేతులేపుతున్నాయి. అన్నా పవన్ అన్న, కష్టాలు కన్నీళ్లు రుణాలు దారుణాలు కారణాలుగా చూపెడుతూ నా దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశంలో అవమానాలల్లో ఆనందాలను దేవులాడుకునే నా సొంటోళ్ళందరికీ నీ మీద ఒకటే ఆశన్న. ఇక్కడో బొలీవియా అడవులలో అంతమైపోతుంది అనుకున్న విప్లవానికి కొత్త రూపం ఏదైనా కనిపెట్టకపోతావా? సరికొత్త గెరిల్లా వారికి ఫేర్ను సురువు చేయకపోతావా? మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మార్చకపోతావా అని చాలా ఎమోషనల్ గా ఉత్తరంలో రాసిండు పవన్ కళ్యాణ్ సార్ అభిమాని. పాపం ఆయన బయట దేశం పోయి 15 ఏళ్ళు అవుతుందట. అక్కడ పౌరసత్వం తీసుకునే ఛాన్స్ ఉన్నా పుట్టిన దేశం మీద ప్రేమతోటి పవన్ సారాసొంటోల కోసం ఎదురు చూస్తున్నాడట. 2014 నిలబడ్డాం, 2019లో బలపడ్డాం, 2024లో బలంగా కలవడదామన్నా మీ ఎంట మేమున్నామనే ధీమానిచ్చిందట. ఇక దానికి ఫిదా అయిపోయిన పవన్ సార్ రిటర్న్ మళ్ళొక ఉత్తరం వేసి అభిమానికి అందించిండు.